మీరు జేకోమ్ యాప్లో మీ అకౌంట్ క్రియేట్ చేసి ఉండొచ్చు. అయితే అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీ టేబుల్ని యాడ్ చేయడం ఎలాగా అనేది మీకు తెలిసి ఉండకపోవచ్చు. సో ఈ వీడియో దాని గురించే. సో జేకోమ్ యాప్లో మీరు లాగిన్ అవుతారు మీ జేసీఐ మెంబర్షిప్ ఐడి అండ్ పాస్వర్డ్ యూస్ చేసి. సో అది లాగిన్ అయిపోయిన తర్వాత మీరు చూసినట్లయితే ఈ స్క్రీన్ వస్తుంది మీకు. సో మీ మెంబర్షిప్ ఐడి ఏంటి, మీరు ఏ జోన్కి సంబంధించిన వాళ్ళు, మీ చాప్టర్ పేరేంటి, మీ లోకల్ ఆర్గనైజేషన్ పేరేంటి, అదంతా వస్తుంది. అలాగే మీ కనెక్ట్స్, జీ నోట్స్ అవన్నీ వస్తాయి ఇక్కడ. అయితే కింద మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మై టేబుల్స్ అనే ఐకాన్ ఒకటి కనపడుతుంది కదా, అది క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేసినప్పుడు మీరు ఏ టేబుల్లో లింక్ అయి ఉన్నారు అనేది ఇక్కడ వస్తుంది. సో మీరు ఒక లైవ్ టేబుల్కి లింక్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని విర్చువల్ టేబుల్స్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో విర్చువల్ టేబుల్ ఇందులో జేకామ్ యాప్లో ఉన్న విర్చువల్ టేబుల్స్ ఏదైనా సరే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే. సో సపోజ్ ఇక్కడ మీ టేబుల్ కనిపించట్లేదు అనుకోండి, అప్పుడు ఈ పైన జాయిన్ నౌ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తారు, ఎల్లో కలర్ ఐకాన్. సో అది క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ టేబుల్ టైప్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అన్నీ కనపడుతున్నాయి. సో టేబుల్ టైప్ మీద క్లిక్ చేస్తే లైవ్ టేబులా, వర్చువల్ టేబులా, అసోసియేషన్ టేబులా, ఇంటర్నేషనల్ వర్చువల్ టేబుల్లా, సో ఇలాగ మీకు కావాల్సిన టేబుల్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. జనరల్గా మనకి ఎక్కువ ఉన్నవి లైవ్ టేబుల్స్ నౌ, అందుకు లైవ్ టేబుల్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ. సో లైవ్ టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాక జోన్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఆంధ్రప్రదేశ్ అయితే జోన్ 4 అండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో 2 జోన్స్ ఉన్నాయి, జోన్ 4 ఒకటి అండ్ జోన్ 26 ఒకటి. అలాగే హైదరాబాద్ అదంతా అయితే జోన్ 12. సో మీరు ఏ జోన్కి అయితే మీరు ఏ టేబుల్, మీ టేబుల్ ఏ జోన్లో ఉందో అది మీరు తెలుసుకుని ఆ జోన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. సో విశాఖపట్నం, తుని, కాకినాడ వరకు అయితే మనకి జోన్ 4లోకి వస్తుంది. ఆ కింద ఉన్న ఆంధ్రప్రదేశ్ మొత్తం జోన్ 26లోకి వస్తుంది. హైదరాబాద్, మొత్తం తెలంగాణ అంతా ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ జోన్ 12 అనమాట. సో ఇక్కడ నేను సపోజ్ జోన్ 4 సెలెక్ట్ చేసుకున్నాను. సో జోన్ 4లో డిఫరెంట్ టేబుల్స్ ఇక్కడ కనపడుతున్నాయి. సో మీరు చూస్తే విశాఖపట్నం టేబుల్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ నాకు 6.2 ఎందుకు కనిపించట్లేదు అంటే నేను ఆల్రెడీ 6.2 సెలెక్ట్ చేసి ఉన్నాను కాబట్టి అది అక్కడ లిస్ట్లో కనిపించట్లేదు. బట్ మీకు 6.2 కనపడుతుంది. మీరు ఏ టేబుల్ అయితే ఆ టేబుల్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ కొడితే ఆటోమేటిక్గా మీకు ఎడిషన్ అనేది జరుగుతుంది అనమాట. సో అలాగే మీ టేబుల్ అనేది మీరు ఖచ్చితంగా యాడ్ చేసుకోండి.